చనిపోవాలనుకున్న శివని కాపాడి పోలీస్ స్టేషన్లో మీడియా ముందు గుణ చేత నిజాలను చెప్పించిన బాలు అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. బాలు అయితే ఇక ఇంటికైతే వస్తాడు. వచ్చిన తర్వాత మీనా, ఎక్కడున్నావు మీనా, బయటికి రా అని అంటూ పిలుస్తూ ఉంటాడు. మీనా ఇంట్లో లేదు అని అంటూ ఉంటాడు సత్యం. మీనా ఇంట్లో లేదా అని అంటూ ఉంటాడు బాలు. అయితే అవును, ఇంట్లో లేకపోవడమే కాదు, అది ఇక ఇంట్లో అడుగు పెట్టదు కూడా అని ప్రభావతి అంటూ ఉంటుంది. ఏమైంది, మళ్ళీ మీనాని నువ్వు బయటికి గెంటేశావా అని అడుగుతూ ఉంటాడు బాలు. అయితే దొంగల కుటుంబం నుంచి కోడల్ని తీసుకొచ్చుకొని నా ఇంటి పరువు నేను తీసుకోలేను, అందుకని దాన్ని ఇంట్లోకి రావద్దని చెప్పాను అని అంటూ ఉంటుంది ప్రభావతి. దొంగల కుటుంబం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని బాలు అడుగుతూ ఉంటే నువ్వు ఇంకా వీడియోని చూసినట్టు లేదు అని అంటూ ఉంటాడు మనోజ్. అయితే వీడియో ఏంటి, అవును నీ ఫోన్ పోయింది కదా, నువ్వెలా వీడియో చూస్తావులే, చూడు అని శివ వీడియోనైతే చూపిస్తాడు. ఇక శివ వీడియోని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు బాలు. అయితే అప్పుడే ఇక షాక్ అయిపోతూ ఈ వీడియో అసలు ఎలా బయటపడింది అంటే నా ఫోన్ని ఎవరో కావాలని కొట్టేసి ఈ వీడియోని బయట పెట్టారనమాట అని అనుమానమైతే వస్తుంది బాలుకి. అప్పుడు ఇక బాలు అయితే ఈ వీడియోని చూసి మీనాని ఇంటికి రావద్దంటున్నావా, మీనా ఏమన్నా దొంగతనం చేసిందా మీనాని ఇంట్లోకి రానివ్వకపోవడానికి అని అడుగుతూ ఉంటాడు బాలు. అలాగైతే మరి నువ్వు ఒక దొంగకి తల్లివి కదా, అప్పుడు నీ పరువు పోలేదా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఆ మాట విని ఒక్కసారి మనోజ్, రోహిణి, ప్రభావతి షాక్ అయిపోతూ రేయ్ ఏంట్రా నువ్వు మాట్లాడేది, అయినా నీ దొంగ బామర్దిని వెనకేసుకొని వచ్చి తోడబుట్టిన అన్నయ్యని అవమానిస్తున్నావా అని అడుగుతూ ఉంటే నీకు నువ్వుగా ప్రశ్న వేసుకో, మరి నీ కొడుకుని ఏమనాలి, దొంగనే కదా అనాలి. ఒక్కసారేమో నాన్న రిటైర్మెంట్ డబ్బులు కొట్టేశాడు, అలాగే ఇంకొకసారి నాన్నకి రావాల్సిన పెండింగ్లో ఉండిపోయిన 1,00,000 రూపాయలు భార్యని హనీమూన్కి తీసుకువెళ్ళడానికి డబ్బులు లేక నీ బీరువాల నుంచి కొట్టేశాడు. తర్వాత నా భార్య నగలు నువ్వు కొట్టేసి వాడి చేతికి ఇచ్చావు. మరి మన ఇంట్లోనే ఇంతమంది దొంగలుండగా మళ్ళీ దొంగల కుటుంబం నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చుకొని కోడలుగా పరువు పోతుందంటావేంటమ్మా, మరి అలా మాట్లాడుకో అని అంటూ ఉంటాడు బాలు. అయితే దానికి ప్రభావతి సమాధానం చెప్పలేకపోతుంది. మన ఇంటి నిండా దొంగలే ఉన్నారు, అలాగే నా ఫోన్ కూడా ఇంట్లోనే పోయింది, నా ఫోన్ కొట్టేసిన వాళ్ళు కూడా ఇప్పటి వరకు దొరకలేదు, వాళ్ళు కూడా త్వరలోనే బయటపడతారు. ఇన్ని దొంగతనాలు జరుగుతూ ఉంటే మళ్ళీ మీనాని, ఏ తప్పు చేయని మీనాని మాత్రం నువ్వు నిందిస్తున్నావు అంటే ఇక ఎలాగో మీనాని ఇంట్లో నుంచి బయటికి ఎలా గెంటేయాలని నీకు ఆలోచిస్తున్నావు కాబట్టి నీకు ఇదొక సాకు బాగా దొరికింది అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయితే ఆ రోజు 1,00,000 రూపాయలు ఇవ్వలేనందుకే ఆ సేటు నన్ను బంధించాడు అని అంటూ ఉంటే అవును, మరి ఆ 1,00,000 రూపాయలు నువ్వు ఎంతో పాపం కష్టపడి ఇల్లు తాకట్టు పెట్టి, నాన్నకి తెలియకుండా దొంగతనంగా ఇల్లు తాకట్టు పెట్టి నీ కోడలికి బ్యూటీ పార్లర్ పెట్టించావు కదా, అంత నిజాయితీగా సంపాదించిన డబ్బుని కొట్టేసినందుకు శివ దొంగోడే, కానీ ఆ డబ్బులు మాత్రం నిజాయితీ పరురాలివి అని అడుగుతూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక ఆ మాట విని ఇక ఒక్కసారే ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి నాన్న, మీనాని ఇంట్లోకి రావద్దంటే ఎందుకు నువ్వు మాట్లాడడం లేదు అని అడుగుతూ ఉంటాడు బాలు సత్యాన్ని. రే ఏదేమైనా సరే శివ మాత్రం మీ అమ్మ దగ్గర డబ్బులు కొట్టేయడం మాత్రం నాకు నచ్చలేదు అని అంటూ ఉంటాడు సత్యం. తనకి ఎందుకు ఇలా చేశాడో తెలియడం లేదు అని అనగానే నాన్న దానికి కారణం కూడా అమ్మే నాన్న, ఆ రోజు వాడిని ఇంటికి వాళ్ళ అక్కని చూడడానికి వస్తే ఆ బ్యాగ్ తీసి తను క్యారేజీ మొత్తం కూడా కింద వంపేసి ఎంత అవమానించారో, ఆ అవమానాన్ని తట్టుకోలేని వాడు కూడా అంతే బాధపడాలని ఇలా చేశాడు. ఆ రోజు వీడు డబ్బులు కొట్టేస్తే అమ్మ వాళ్ళ కుటుంబాన్ని ఇంటికి తీసుకువచ్చి ఎన్నెన్ని మాటలు అంది అని అడుగుతూ ఉంటాడు బాలు. అయితే అత్తయ్య బాలు వాళ్ళకి బాగా సపోర్ట్ చేస్తాడు, ఎందుకంటే బాలుకు కూడా ఈ విషయం తెలుసు, మీ డబ్బులు కొట్టేసింది శివ అని, కానీ ఆ విషయం బయట పెట్టడం లేదు అంతే అని అంటుంది రోహిణి.
ఆ రోజు మీకు డబ్బులు తీసుకువచ్చి దొంగని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పానని చెప్పిందంతా కూడా అబద్ధమే. ఆ రోజే శివ డబ్బులు ఇచ్చేశాడని చెప్పాడు కదా. ఆ డబ్బులు తీసుకువచ్చి ఎక్కడ శివ ఈ దొంగతనం చేశాడని చెప్తే మీరు ఇలాగే గొడవ చేస్తారని బాలు ఆ రోజు శివ చేసిన పనిని మీకు చెప్పలేదు అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఆ మాట విని ప్రభావతి, మీ అన్నయ్య ఒక్క తప్పు చేసిన అందరి ముందు నిలదీస్తావు కదరా, అంటే మీ బామర్ది అంటే నీకు ఇష్టం, వాడి గురించి బయట పెడితే నీ భార్య మీ అత్తగారు బాధపడుతుందని నువ్వు ఎంతో బాధపడ్డావు, అందుకే ఇదంతా చేశావు, అంతేకాని అన్నయ్య విషయంలో మాత్రం ఆ మాత్రం చేయలేకపోయావు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక బాలు అయితే మీ అందరి సంగతి తర్వాత చెప్తాను అని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక మీనా దగ్గరికి వెళ్ళినాక అప్పుడే ఇక మీనా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. మీరప్పుడు వీణ్ణి చెయ్యి ఇరగదీస్తే ఎందుకు అనుకున్నాం కానీ ఇలా అనుకోలేదండి, అప్పుడే ఎందుకు నిజాన్ని నాకు చెప్పలేదు అని అంటూ ఉంటే, నిజం చెప్తే మీరు ఇలాగే ఏడుస్తారు, బాధపడతారు, అందుకే నేను చెప్పలేదు అని అంటూ ఉంటాడు బాలు. ఆ తర్వాత శివ అయితే నేను చేసింది తప్పే బావా, కానీ ఆ తప్పు నేను ఎందుకు చేశానో కూడా నేను చెప్పాను, కాళ్ళ మీద కూడా నేను పడ్డాను, నన్ను చెప్పు తీసి కొట్టినా సరే నేను మీ అమ్మగారి కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగాను, అయినా సరే ఆవిడ ఊరుకోలేదు, చివరికి మా అమ్మ కూడా మీ అమ్మగారి కాళ్ళ మీద పడింది అని అంటూ ఉంటే, ఇలాంటిది జరుగుతుంది అని నేను ఆ వీడియోని ఎవ్వరికీ చూపించలేదురా, మా అమ్మ గురించి నీకు ముందు నుంచే తెలుసు, మా అమ్మ మీనాని ఎప్పుడూ కూడా పేదింటి నుంచి వచ్చిందని చులకనగా చూస్తుంది, నాకు మీనాకి ఆ ఇంట్లో ఎటువంటి అర్హత కూడా లేదన్నట్టు మాట్లాడుతుంది, మమ్మల్ని అసలు ఇంటి సభ్యులుగానే మా అమ్మ ఎప్పుడూ కూడా ఒప్పుకోదు, అలాంటిది మా అమ్మకి ఇప్పుడు ఛాన్స్ వచ్చింది, మిమ్మల్ని నోటికొచ్చినట్లు తిట్టింది, మిమ్మల్ని అవమానించింది, అయినా శివ నువ్వు గుణాతో కలిసి చేసిన పనికి ఇదంతా జరిగింది అని అంటూ ఉంటే, అవును బాబు, అసలు ఇలాంటి వాడు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, ఇలాంటి కొడుకు ఎవరికి కూడా ఉండకూడదు అని అంటూ బాధపడుతూ ఉంటుంది పార్వతి. అలా మాట్లాడకమ్మా అని అంటూ ఉంటుంది మీనా. ఇప్పుడు సుమతి పెళ్లి సంబంధం చెడిపోయింది, మీనాని కాపురానికి రావద్దని తెగేసి చెప్పేసింది, ఇప్పుడు నా కూతుళ్ళిద్దరు భవిష్యత్తు కూడా వీడి వల్లే నాశనం అయిపోయింది అని బాధపడుతూ ఉంటే, అప్పుడే ఇక అది విని శివ తట్టుకోలేకపోతాడు. అప్పుడే శివ పరిగెత్తుకుంటూ టెర్రస్ మీదకి ఎక్కుతాడు. ఇక టెర్రస్ మీదకి ఎక్కేసరికి ఇక బాలు, మీనా, పార్వతి, సుమతి అందరూ కూడా కంగారు పడుతూ శివ వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్తారు. వెళ్ళేసరికి శివ పిట్టగోడ మీద ఎక్కి నుంచొని కిందకి దూకడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అప్పుడే బాలు అయితే, రే శివ, చావు ఒకటే పరిష్కారం అంటే నేను చాలాసార్లు చచ్చిపోవాలరా, నువ్వు కిందకి దిగు అని అంటూ ఉంటాడు బాలు. లేదు బావా, నా వల్ల నా కుటుంబానికి ఎంతో నష్టం జరిగింది, ఏనాడు కూడా మా అమ్మ నా వల్ల సంతోషపడలేదు, ఆ రోజు నీ బైక్ కొట్టేసి మా నాన్న ప్రాణాల్ని నేను పొట్టన పెట్టుకున్నాను, ఈరోజు మళ్ళీ మీ అమ్మ దగ్గర డబ్బులు కొట్టేసి మా అమ్మ పరువు మర్యాదల్ని, మా అక్క గౌరవాల్ని నేను తీసేశాను, ఇక నాలాంటి వాడు ఉండకూడదు బావా అని అంటూ ఉంటాడు శివ అయితే. అప్పుడు ఇక బాలు అయితే వెనక నుంచి వెళ్ళి శివని పట్టుకొని, ఏ శివ, నీకేమన్నా మతిపోయిందా, పిచ్చి పట్టిందా, ఏదో ఆవేశంలో అత్తయ్య గారు ఒక మాట అంటే నువ్వు ఎందుకు అలాగా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నావు అని అడుగుతూ ఉంటాడు బాలు. లేదు బావా, నేను ఆత్మహత్య చేసుకోవాలనుకుంది అమ్మ మాటలకి కాదు, ఈరోజు మీ అమ్మగారు మా కుటుంబాన్ని ఎంత అవమానించిందో నా వల్లే కదా ఇదంతా, అందుకని ఆ అవమానాన్ని తట్టుకోలేకే అని అంటూ ఏడుస్తూ ఉంటాడు శివ అయితే. అప్పుడే ఇక పార్వతి వచ్చి, రే శివ, ఏదో ఆవేశంలో అన్నాను కానీ నిన్ను నేను ఎందుకు పోగొట్టుకుంటానురా అని అంటూ ఉంటుంది పార్వతి. అప్పుడే, ఏవండి, మీ ఫోను కొట్టేయడానికి కూడా కారణం ఇదేనేమో, అంటే ఎవరో కావాలని ఇదంతా చేశారు అని చెప్తూ ఉంటుంది మీనా. అవును మీనా, ఎవరో కావాలని ఇదంతా కూడా చేశారు, వాళ్ళెవరో నేను వెంటనే కనిపెడతాను అని అంటూ ఉంటాడు బాలు అయితే. ఇక అని వెంటనే ఇక బాలు అయితే, రే శివ,
అసలు నా ఫోన్లో వీడియో ఉన్నట్టు ఇప్పటి వరకు నేను మీ అక్కకే చెప్పలేదు. ఆ రోజు నీకే చూపించాను. నా ఫ్రెండు రాజేష్కి తెలుసు. రాజేష్ ఎవరికి కూడా ఈ విషయం చెప్పడు. వాడి మీద నాకు నమ్మకం ఉంది. మరి నువ్వెవరికైనా చెప్పావా అని అంటూ ఉంటే నేను గుణాకి చెప్పాను బావా అని అంటూ ఉంటాడు శివ. ఏంటి గుణాకి చెప్పావా అని అనగానే అవును బావా, ఈ మధ్యకాలంలో గుణ మళ్ళీ నన్ను పనిలోకి రమ్మని హింసిస్తున్నాడు. నేను రాను, నీతో ఇక నేను చేరి ఏ బిజినెస్ చెయ్యనని కరాఖండిగా చెప్పేశాను. నిన్ను ఏం చెయ్యాలో, ఏం చేస్తే నా దారికి వస్తావో నాకు బాగా తెలుసని 2 సార్లు నన్ను బెదిరించాడు. కానీ ఇలాంటి పని చేస్తాడని నేను అనుకోలేదు. నాకు తెలిసి ఇదంతా కూడా గుణానే చేశాడు బావా అని అంటూ ఉంటే ఇంతలో పోలీసులు అయితే వస్తారు. ఇక పోలీసులు రావడంతో ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు. బాలు అందరూ కూడా ఏంటి సార్ ఇలా వచ్చారు అని అంటూ ఉంటే ఇప్పటికే మీ అందరికీ కూడా తెలిసి ఉంటుంది కదా, ఇతగాడు వీడియో వైరల్ అవుతుంది. మరి పోలీసులు చాతకాని వాళ్ళ అని పబ్లిక్ మమ్మల్ని తిట్టకముందే ఇతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి అని చెప్తూ ఉంటారు. అదేంటి సార్, ఇతను ఒక్కడే మీకు కనిపిస్తున్నాడా, బైక్ నడిపేవాడు కనిపించలేదా అని అడుగుతూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక ఏంటి ఆ గుణగాడ ఇతనే కదా కొట్టేసింది అని అంటూ ఉంటే సార్ ఇద్దరు కలిసే ఈ పని చేశారు. మీరు శివని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళండి. ఆ తర్వాత నేనొచ్చి శివని విడిపించుకొస్తాను, అది కూడా నిర్దోషిగా అని అంటూ ఉంటాడు బాలు. ఏంటండి మీరు వీడిని అరెస్ట్ చేయమంటున్నారేంటి అని అనగానే చైనీ మీనా అసలోడు కూడా బయటికి వస్తే నిజాలు అవే బయటికి వస్తాయి. మీరు శివని తీసుకువెళ్ళండి అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే కానిస్టేబుల్స్ అయితే శివని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తారు. అలా తీసుకువెళ్ళిన తర్వాత ఇంతలో ఇక గుణ అయితే రోహిణికి ఫోన్ చేస్తాడు. అప్పుడు ఇక రోహిణి అయితే గుణ, నువ్వు వైరల్ చేసిన వీడియో వల్ల ఈరోజు చాలా పెద్ద గొడవే జరిగింది. మీనాని మా అత్తగారు అసలు ఇంట్లోకి రావద్దన్నారు. ఆ శివని చెప్పు తీసుకుని కొట్టి చితకబాదారు అని మొత్తం కూడా చెప్తూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక ఆ మాట విని చాలా ఆనందపడిపోతూ ఉంటాడు గుణ. ఇదే కదా నేను కోరుకుంది. ఆ మీనాకి బాలుకి ఆ శివగడికి నిద్ర పట్టనివ్వను అని అంటూ ఉంటాడు గుణ అయితే. అప్పుడు ఇక రోహిణి అయితే మరి వాడిని ఏం చేశావు దినేష్ గురించి అడుగుతూ ఉంటుంది. వాడి సంగతి నేను చూసుకుంటానులే అని అంటూ ఉంటాడు గుణ. ఇంతలో ఇక బాలు అయితే చాలా కోపంగా గుణ దగ్గరికి అయితే వస్తాడు. అప్పుడే ఇక గుణ అయితే బాలు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇక ప్రయత్నించే గుణాన్ని ఇక చితకబాదుతాడు బాలు అయితే. ఇక చితకబాది అసలు ఆ వీడియో నీ దగ్గరికి ఎలా వచ్చింది, ఆ వీడియో నీ దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చిందెవరు అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే గుణాని. నాకేం తెలుసు ఏ వీడియో గురించి నువ్వు మాట్లాడుతున్నావు అని అనగానే ఏ వీడియో గురించా, నువ్వు ఇలా చెప్తే ఎందుకు వింటావురా, చిన్నప్పుడే నన్ను పోలీస్ స్టేషన్లో హత్య చేశానని జైల్లో పెట్టారు. చిన్నప్పుడే హత్య చేశానని జైలుకి వెళ్ళిన వాడిని ఇప్పుడు నిన్ను చంపి జైలుకి వెళ్ళడం నాకు పెద్ద కష్టమేమీ కాదు. నీలాంటి వాడిని చంపేస్తాను. ఇంకోసారి ఇలాంటి వీడియోలు బయట ఎవరైనా బయట పెట్టడానికి వాళ్ళు మాత్రం వణికిపోవాలి అని కత్తి తీసుకొని ఇక బాలు అయితే గుణాన్ని పడవబోతూ ఉంటే అప్పుడే ఇక పక్కనే ఉన్న రౌడీ అయితే ఎవరూ కాదు మీ వదిన రోహిణియే ఆ వీడియో తీసుకొచ్చి అదే నీ ఫోన్లో నుంచి ఆ వీడియోని గుణాకి ఇచ్చింది అని చెప్పేస్తాడు. ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు బాలు అయితే. ఇక షాక్ అయిపోతాం. అప్పుడు ఇక బాలు అయితే అది నువ్వు చెప్తే కాదురా, వీడి నోటితోనే ఎక్కడ చెప్పించాలో అక్కడే చెప్పిస్తాను. రే గుణ, నువ్వు ఇప్పుడు నిజాన్ని బయట పెట్టకపోతే నీ పని అయిపోతుంది, నిన్ను చంపడానికి కూడా నేను వెనకాడను అంటూ గుణ చెయ్యి అయితే కోస్తాడు బాలు. అప్పుడే ఇక చెయ్యి కొయ్యంగానే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు గుణ. ఇక భయంతో వణికిపోతూ ఉంటాడు. ఇంతలో ఇక పోలీసులు అయితే వస్తారు. పోలీసులు రావడంతో అప్పుడే ఇక గుణ అయితే పోలీసుల్ని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక షాక్ అయిపోతూ ఉండగా మీడియా వాళ్ళు కూడా అక్కడికి వస్తారు. ఇదేంటి మీడియా వాళ్ళు వచ్చారు అని అనుకుంటూ ఉంటాడు గుణ. ఏంటి మీడియా వాళ్ళు ఎందుకు వచ్చారా అని ఆశ్చర్యపోతున్నావా?
ఏ మీడియాలో అయితే నువ్వు శివ పరువు తీసావో, వాళ్ళ కుటుంబాన్ని బాధ పెట్టావో, అదే మీడియా ముందు నువ్వు నిజాల్ని బయట పెట్టాలి. అసలు శివ విషయంలో ఏం జరిగిందో, ఈ వీడియో ఎలా వైరల్ అయ్యిందో, ఎవరు నీ చేతికి ఇచ్చారో మొత్తం నిజాలు నువ్వు బయట పెడితే నిన్ను సేఫ్గా నేను విడిపిస్తాను అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక ఆ మాట విని గుణ అయితే చెప్తాను అని అంటూ ఉంటే, మీరందరూ కూడా చూస్తున్న ఆ దొంగతనం వీడియో నేను శివ ఇద్దరం కలిపే చేశాము. ఆ రోజు శివ ఆ ప్రభావతి గారు వాళ్ళ కుటుంబాన్ని అవమానించిందని, వాళ్ళ అక్కని కొట్టబోయిందని, అలాగే తనని దొంగ అని నిందించిందని కోపంతో ఆవిడ మీద పగ తీర్చుకోవాలని అనుకున్నాడు. అప్పుడే నేనన్నాను, ఆమె దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి, లెక్క పెట్టేటప్పుడు చూశాను, ఆ 1,00,000 కొట్టేస్తే అప్పుడు ఏ 1,00,000 రూపాయలైతే నువ్వు తీసావని తను మీ కుటుంబాన్ని అంత అవమానించిందో అదే 1,00,000 రూపాయలు కొట్టేసి నువ్వు కూడా ఆవిడని అలాగే ఏడిపించని నేనే సలహా ఇవ్వడంతో వెనకాలే కూర్చొని మాస్క్ వేసుకొని ఇక శివ అయితే ఆవిడ దగ్గర దొంగతనం చేశాడు. కానీ ఇది సీసీ కెమెరాలో రికార్డ్ అయినట్టు మాకు తెలీదు. కొన్ని రోజులకి ఈ విషయం తెలిసింది. శివ స్వయంగా నాతోనే చెప్పాడు, వాళ్ళ బావ ఫోన్లోనే ఉందని, ఎవరికీ తెలీదని. అప్పుడు తర్వాత గొడవలయ్యి శివ నా దగ్గర పని మానేశాడు. ఎలాగైనా శివని వెనక్కి రప్పించుకోవాలని నేనే ఆ వీడియోని వైరల్ చేద్దామని అనుకున్నాను. బాలు దగ్గర ఉన్న ఫోన్ని ఎలా సంపాదించాలని అనుకునేటప్పుడు వీళ్ళ వదిన రోహిణి నా దగ్గరికి డబ్బులు కావాలని వచ్చింది. ఆల్రెడీ తనకి ముందు కొన్ని డబ్బులు ఇచ్చాను, తర్వాత మళ్ళీ 3 లక్షలు కావాలని వచ్చింది. ఆ వచ్చినప్పుడు నేను తనకి వడ్డీ లేకుండా ఉత్తినే ఫ్రీగా డబ్బులు ఇస్తాను, బాలు దగ్గర ఫోన్ కొట్టేసి నాకు ఇవ్వు అని చెప్పి అడిగాను. అప్పుడే ఇక తనైతే ఆ ఫోన్ని కొట్టేసి నాకు ఆ వీడియోనైతే పంపింది. వీడియోని నేనే వైరల్ చేశాను అని నిజాన్ని ఒప్పుకుంటాడు గుణ. అయితే అది విని అందరూ కూడా ఇక శివని తిట్టుకునేవాళ్ళు ప్రభావతిని గుణాని తిట్టుకుంటూ ఉంటారు. అదే ఇంట్లో ఉంటూ రోహిణి చేసిన పనిని కూడా అందరూ కూడా తిట్టుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక కామాక్షి అయితే ఫోన్ చేసి, నువ్వు శివ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి నానా బీభత్సం చేసి సుమతికి వచ్చిన పెళ్లి సంబంధాన్ని కూడా చెడగొట్టావు కదా, ఇప్పుడు ఆ శివ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. కానీ సరైన సమయానికి వెళ్ళి బాలు కాపాడాడు. ఇప్పుడు బాలు గుణాన్ని మీడియా ముందు నిలబెట్టి ఏం చెప్పిస్తున్నాడో చూడు. బాలు ఫోన్ని కొట్టేసి బాలు ఫోన్లో ఉన్న వీడియోని గుణ చేతికి ఇచ్చి, వీడియో వైరల్ అవ్వడానికి కారణం నీ పెద్ద కోడలు రోహిణి అతని దగ్గర అప్పు తీసుకోవడానికి వెళ్ళిందంట. మరి కోటీశ్వరాలంటావు, 2 లక్షలకి 3 లక్షలకి అతని దగ్గర అప్పులు తీసుకోవడం ఏంటి అని కామాక్షి అడుగుతూ ఉంటే వెంటనే ఇక తన ఫోన్ తీసుకొని వీడియో అయితే చూస్తుంది. ఆ వీడియో చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక రోహిణికి విద్య ఫోన్ చేసి, నీ ప్లాను రివర్స్ అయిపోయిందే, బాలు నీకు మామూలు షాక్ ఇవ్వలేదు, ఒక్కసారి ఫోన్ ఓపెన్ చేసి చూడు అని విద్య అయితే అంటుంది. అప్పుడు ఇక విద్య చెప్పేసరికి ఫోన్ అయితే చూస్తుంది వీడియో చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. అయిపోయింది నీ పని, నువ్వే ఆ ఫోన్ని తనకి ఇచ్చేసావని ఆ గుణ అందరి ముందు నిజాన్ని ఒప్పుకున్నాడు అని అంటూ షాక్ ఇస్తుంది విద్య. అప్పుడు అది విని షాక్ అయిపోతూ ఉండగా ఇంతలో ప్రభావతి వచ్చి, నువ్వు ఆ గుణకి బాలు ఫోన్ని ఎందుకు ఇచ్చావు అని అడుగుతూ ఉంటుంది. అది అత్తయ్య, అది అని తడబడుతూ ఉండగా అతని దగ్గర నువ్వు ఇది ఒక్కసారే కాదు 2-3 సార్లు కూడా అప్పు తీసుకెళ్ళావని చెప్తున్నాడు. అంటే నువ్వు కోటీశ్వరరాలు అవునా కాదా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అత్తయ్య, ఇప్పుడు అవన్నీ ఎందుకు అని అడుగుతూ ఉంటే, ఎందుకంటావేంటే అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇంతలో మీనా అయితే వస్తుంది. ఇక మీనా వచ్చి, ఏ రోహిణి బయటికి రావే అని అంటూ ఉంటుంది గట్టిగా. అప్పుడు ఇక తడబడుతూ రోహిణి అయితే కిందకి వస్తుంది. కిందకి వస్తున్న రోహిణిని చూసి కోపంతో రగిలిపోతూ మీనా అయితే రోహిణి చంప పగలగొడుతుంది. నా భర్త, నేను, నా పుట్టింటి వాళ్ళు నీకేం అన్యాయం చేశాము, నువ్వు ఎందుకు మా మీద కక్ష కట్టి ఇలా చేశావు అని అడుగుతూ ఉంటుంది మీనా. తప్పుని తప్పు అనకుండా ఏమనాలి అని అంటూ ఉంటే అప్పుడే ఇక అవునా, తప్పు చేసిన వాళ్ళని తప్పు చేసిన వాళ్ళు అని చెప్పాలి కదా, ఆ విషయం నేను మర్చిపోయాను, మరి
నువ్వెందుకు ఆ గుణ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుంటున్నావు? వాడు ఒక రౌడీ అని తెలుసు. మరి అలాంటి వాడి దగ్గరికి నువ్వు వెళ్ళి అతనితో చేతులు ఎందుకు కలుపుతున్నావు అని అడుగుతూ ఉంటుంది మీనా. ఇవేమీ కూడా మీ అత్తగారికి అవసరం లేదు. ఎప్పుడు మీనా పుట్టింటి వాళ్ళు దొరుకుతారా, మీనా దొరుకుతుందా, వాళ్ళని కొడుతూ ఉండాలా అని చూస్తారు తప్ప ఇవేమీ పట్టించుకోదు కదా. కోటీశ్వరులు ఇంటికి కూతురువైన నువ్వు 25 లక్షలు ఇస్తే మీ ఆయన బిజినెస్ పెట్టుకోవాలని మీ నాన్న ఇస్తే బిజినెస్ పెట్టుకొని ఉన్న నువ్వు 2 లక్షలు నీకెందుకు అవసరమయ్యాయి అది చెప్పు అని అంటూ ఉంటుంది మీనా. అయితే అప్పుడు ఇక ప్రభావతి అయితే ఏంటే రుబాబు చేస్తున్నావు అని అనగానే, ఈరోజు నా తమ్ముడు మీరు అవమానించిన అవమానానికి టెర్రస్ మీద నుంచి కిందకి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. మీలాంటి నీచమైన బుద్ధిగల కోటీశ్వరుల్ని మనుషులా చూసి పేదరికంలో ఉన్న వాళ్ళని చేతగాని వాళ్ళలాగా పురికన్న హీనంగా చూసి మీలాంటి వాళ్ళ ఇంటికి కోడలుగా రావడం నేను చేసుకున్న దురదృష్టం. నీలాంటి దాన్ని కడుపున పుట్టడం మా ఆయన చేసుకున్న దురదృష్టం అంటూ మీనా అయితే ప్రభావతికి షాక్ ఇస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.